హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో కమ్మటి పచ్చడి చూపించబోతున్నాను. బీరకాయ అనగానే మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం. బీరకాయ కర్రీ, బీరకాయ పాల కర్రీ, ఇలా బీరకాయతో కర్రీస్ మాత్రమే చేస్తాం, పచ్చడి మాత్రమే చేస్తాం. కానీ బీరకాయపై ఉన్న తొక్కును మాత్రం పడేస్తూ ఉంటాం. జనరల్గా అది మీరైనా నేనైనా. కానీ బీరకాయ తొక్కుతో ఒక కమ్మటి పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత కమ్మగా ఉంటుంది అనేది ఈరోజుటి వీడియోలో చూసేయండి. బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులోకి 15 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు 70% ఫ్రై అవ్వగానే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఎందుకంటే అప్పుడు పచ్చిమిరపకాయలతో ఈక్వల్గా ఇవి కూడా తొందరగా వేగిపోతాయండి. అలా వేయించేసుకున్న వాటిని ఒక సైడ్కి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులోకి నేను ముందుగా 1/2 కేజీ బీరకాయల తొక్కలు తీసేసి పక్కకు పెట్టుకున్నాను. ప్రీవియస్ వీడియోలో అయితే నేను బీరకాయ కర్రీ చూపించాను కదా, ఆ కర్రీ తాలూకా తొక్కలు మాత్రమే ఇవి. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు ఉప్పు వేసుకొని కడుక్కున్నానండి. కడిగేసుకొని ఆ బీరకాయ తొక్కుని ఇందులోకి వేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను ఆయిల్లో. ఎందుకంటే బీరకాయ తొక్కు మగ్గడానికి కాస్త టైం పడుతుంది, కానీ క్లీనింగ్ మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోండి. మనకి బీరకాయలని పంట పండించడానికి అన్ని మందులు చల్లుతారు కదా, అలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం మంచిగా ఉప్పులో అలా కడుక్కున్నట్లయితే క్రిమికీటకాలు మొత్తం పోతాయి. బీరకాయ తొక్కు మగ్గగానే 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఆ టమాటాలలో ఈ బీరకాయ తొక్కులో వేసేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి. ఎందుకంటే బీరకాయ తొక్కు కూడా ఈ టమాటా రసంలో బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం మిక్సీ ఆడినప్పుడు బాగా తొక్కు కూడా నలిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ సరిపోలేదని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా బీరకాయలని టమాటాలని బాగా దగ్గరగా అయ్యేటట్లు మగ్గ పెట్టుకుంటే చూసారా, బీరకాయ తొక్కు కూడా మనకి బాగా మగ్గిపోయింది. ఈ టైంలో నేను ఒక 2 రెమ్మలు చింతపండు పెట్టుకుంటున్నాను. అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, అస్సలు మాడనీయకండి. మాడిపోతే ఏ పచ్చడైనా చేదొస్తుంది. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకోవాలి. ఒక్కసారి మీరు మూత తీసి చూస్తే చూడండి, టమాటా కానీ చింతపండు బీరకాయ తొక్కు బాగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంది కదా. వీటిని కంప్లీట్గా చల్లారనిద్దామండి ఒక పక్కకి పెట్టేసుకొని. ఇలా చల్లారిపోయిన తర్వాత ముందుగా నేను మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలానే ధనియాలు బాగా చల్లారిపోయినాయి. వీటిలోకి చల్లారిపోయిన ఈ టమాటా, బీరకాయ తొక్కు, చింతపండు మిశ్రమాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మనకి కావాల్సిన రుచికి సరిపడావి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోండి. పచ్చళ్ళలో కల్లుప్పు వేసుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుందండి. సాల్ట్ కన్నా కల్లుప్పు మరింత రుచినిస్తుంది పచ్చళ్ళకి. ఇక మిక్సీలో కన్నా రోట్లో పచ్చడి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా మిక్సీ ఆడుకున్న తర్వాత చూడండి, పచ్చడి అయితే మనకి ఇలా ఉంది. అడుగున పీచుగా ఉంటుంది. ఎక్కడన్నా బాగా ముదురుగా ఉన్న తోలు తగిలినట్లయితే ఏం కంగారు పడే అవసరం లేదు, కానీ తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని పక్కకు పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం. దీనికి తాలింపు మస్ట్ అని ఏం చెప్పను, తాలింపు లేకపోయినా బాగుంటుంది. తాలింపు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఇక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలానే ఒక 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇలా తాలింపు మొత్తాన్ని వేయించుకోవాలి. తాలింపు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వేడి తాలింపులోకే నేను పచ్చడి మొత్తాన్ని వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకి, రైస్లోకి, రోటీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పచ్చడికి మించిన టేస్ట్ ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.